హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఉల్లిపాయ కూర చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఉల్లిపాయ కూర రైస్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. 10-15 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా ఉల్లిపాయ కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఉల్లిపాయలను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలను ఈ విధంగా ఒక్కొక్కటిగా విడదీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలను 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత ఉల్లిపాయలు ఈ విధంగా కొద్దిగా వేగుతాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన 1 పచ్చిమిరపకాయ, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 3 టమాటాల ప్యూరీ వేసుకోవాలి. 3 మీడియం సైజ్ టమాటాను మిక్సీలో వేసుకుంటే ఈ విధంగా ప్యూరీలా వస్తుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని టమాటాలోని వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వస్తున్నప్పుడు అందులో 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 2-3 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయ కూడా కొద్దిగా ఉడుకుతుంది. ఇప్పుడు 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరో 5 నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత కర్రీ ఈ విధంగా ఉడికిపోతుంది. ఉల్లిపాయలు కూడా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు కర్రీలో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా ఉల్లిపాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని ప్లేట్లోకి తీసుకొని చపాతీ రైస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.